జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. 2023 సంవత్సరం డిసెంబర్ మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మిథున రాశి వారికి గోచార రీత్యా, ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్ర రీత్యా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నప్పటికీ కూడా సరైనటువంటి సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఆ మిశ్రమ ఫలితాలని కూడా అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా మార్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో గృహస్థానం లేదా మాతృస్థానం, ఈ స్థానానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, అంటే కుటుంబంలో పెద్దవాళ్ళు అవ్వచ్చు, మాతృస్థానంలో ఉన్నటువంటి తల్లిగారికి అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఇది కాస్త మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు చికాకు పెడుతూ ఉంటాయి. పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం అవ్వచ్చు, మీరుంటున్నటువంటి గృహం అవ్వచ్చు, వాహనం అవ్వచ్చు, ఈ విషయాల పట్ల ఎందుకో తెలియదు మీరు కొంచెం మానసికంగా ఆందోళన పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఊహించేటంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏది లేకపోయినప్పటికీ కూడా భావోద్వేగాలు నియంత్రించుకోకపోవటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త తీసుకుంటారు, యోగదాయకమవుతుంది. తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త. వాహనం లేదా గృహంలో మరమ్మతులు చేయవలసి రావచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా జీవిత భాగస్వామి వారి యొక్క సహాయ సహకారాల వల్ల మీరున్నటువంటి ఎటువంటి ఇబ్బంది నుండైనా మీరు బయటపడగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మీకు సంబంధించి ఏవైనా వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉంటే వాటిని తక్షణం పరిష్కారం చేసుకోండి. చట్టపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి స్థితిగతులు, మధ్యవర్తిత్వ పరిష్కారాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీని కారణంగా మీరు భావోద్వేగాల వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పక సహాయం చేస్తారని మీరు భావించే వ్యక్తుల నుండి సహాయం అందకపోగా కొన్ని విషయాల్లో వాళ్ళ మౌనం ఇది ఎందుకో అర్థం కానటువంటి పరిస్థితికి కారణమవుతుంది. ఏ వ్యక్తి అయితే తప్పకుండా సాయం చేస్తారని మీరు భావిస్తారో వారి నుండి సహాయం అందకపోగా వారు మౌనంగా ఉండటం, ఆ సహాయ నిరాకరణకు గల కారణం ఏమిటో అర్థం కాదు. కాలమే సమాధానం చెప్తుంది. భగవంతుడు ఉన్నాడు. మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందుకు అడుగు వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మీ జీవిత లక్ష్యాన్ని మరింత చేరువ చేసేటువంటి అవకాశం ఉంది. నరఘోష, నరదిష్టి, నరపీడ కారణంగా వృత్తి, ఉద్యోగంలో లేదా మీ జీవన గమనంలో మీకు రావలసిన ఒక స్థాయి, ఒక ఉద్యోగం లేదా ఒక పదవి విషయంలో కొంతమంది వ్యక్తులు ఆటంకంగా వచ్చి మీ స్థాయిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయటమో, మీకు ఇబ్బందులు కలిగించేటువంటి స్థితిగతులు కలగచేసినప్పటికీ కూడా భగవంతుడు కాలం మీకు అనుగ్రహించినట్టు, అనుకూలంగా నడిచినట్టు మీ స్థాయిని ఎవరు కూడా తగ్గించలేరు. కార్యాలయంలో సహచరుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. పై ఉద్యోగులు, అధికారులు కొన్ని విషయాల్లో మీకు దూరంగా ఉన్నప్పటికీ కూడా సహచరుల యొక్క ఆధారాభిమానం వల్ల, వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల మీ స్థాయిని మీరు నిలబెట్టుకోగలుగుతారు. మీకు రావలసినటువంటి పదవి అవ్వచ్చు, వృత్తి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమై అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం సుస్పష్టంగా కనపడుతూ ఉంది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీ గర్భవాసాన జనించిన సంతతి
వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి మీరు తీవ్రంగా ఆలోచన చేస్తారు. వాళ్ళ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మీరు ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ భావోద్వేగాలకు లోను కాకుండా, చట్టపరమైనటువంటి అంశాల జోలికి కాకుండా, వారసత్వం సంబంధమైనటువంటి విషయాల్ని చక్కగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవటం, మీకు రావలసింది ఏదైనా సరే భగవంతుడు కాలం లెక్క కట్టి ఇస్తుందన్నటువంటి అంశం మీకు తెలిసినప్పటికీ కూడా మానవ ప్రయత్నంగా మనం కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేసి తీరవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మిథున రాశి జాతకులు అమ్మవారి స్వరూపమైనటువంటి రాజరాజేశ్వరి, బాలా త్రిపురాంబిక, లలితాంబిక ఇట్లాంటి అమ్మవారి దేవతా స్వరూపాల్ని స్తుతిస్తూ ఇంటి ప్రాంగణంలో కానీ ఆలయ ప్రాంగణంలో కానీ ఆరావళి కుంకుమ చేత అర్చన చేస్తూ ఉంటే మీ కుటుంబంలో జరిగేటువంటి ఈ ఇబ్బందులు సమస్యలు సమసిపోతాయి. మీ దైనందిన జీవితంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగాలు, ప్రజా సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త సమస్యలు ఎదురవుతాయి. రక్షణాత్మకమైనటువంటి వ్యవస్థలు అవసరమవుతాయి. మన వెన్నంటే ఉండి మన వెన్ను పొడిచేటువంటి వెన్నుపోటుదారులైనటువంటి మిత్రుల యొక్క బెడద మీకు అధికమవుతుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని విశ్వసించాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఒకవైపు, అంతా బాగున్నట్టే అనిపిస్తూ ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళ యొక్క స్వభావం తెలిసినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు వాళ్ళని వెన్నంటే పెట్టుకోవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. తాంత్రిక విధానంలో వీరబ్రహ్మ పాశుపతం ఇదొక విశేషవంతమైనటువంటి పూజాది క్రతువు. ఇది చేయించేటువంటి ప్రయత్నం చేయండి. యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత సానుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం గోచరిస్తుంది.